అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ లావ్ అండ్ సన్ బ్లాగ్స్. ఈరోజు కరివేపాకు పొడి రవ్వ దోశ, క్రిస్పీ రవ్వ దోశ చేసుకుందామా. కరివేపాకు పొడి ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు ఫాస్ట్గా వెళ్ళాలంటే క్యారేజీలకు కూడా చాలా బాగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. కరివేపాకు 1 కప్పు, ఎండుమిర్చి 20, 4 టీ స్పూన్ల మినపప్పు, 5 స్పూన్ల ధనియాలండి, కొంచెం తెల్లగడ్డలు, చింతపండు కావాలి. ఒక బాండలు తీసుకొని అందులో నూనె వేసుకొని 5 స్పూన్స్ ఆయిల్ కావాలండి. 4 స్పూన్స్ ఆయిల్. నూనె బాగా వేడెక్కాక ఎండుమిర్చి, మినపప్పు, ధనియా కొంచెం వేపాలి. ఆ సీన్ మిస్ అయ్యిందండి. బాగా వేగిన తర్వాత కరివేపాకు బాగా తీసి నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. అంటే చెమ్ముంటే బాగుంటుందండి. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ కలర్ కాస్త కొంచెం రోస్ట్ అయ్యాక కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి. కరివేపాకు కొంచెం వేగేసరికి కొంచెం ఒక 5 మినిట్స్ పడుతుంది. కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ బాగా వేగనివ్వాలండి. కలర్ టర్న్ అయిపోయాక, చేంజ్ అయిపోయాక అప్పుడు మిక్సీలో రన్ చేసుకొని అప్పుడు చింతపండు, ఉప్పు, తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇది మీరు క్యారెట్స్ తీసుకెళ్ళేటప్పుడు తాలింపు పెట్టుకొని కరివేపాకు పొడి వేసేసుకొని రైస్లో కలుపుకున్నారనుకో చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు రైస్ లాగా రెడీ అవుతుంది. కలర్ చేంజ్ అయిందండి. ఇంకా మిక్సీలో రన్ చేద్దామా. చింతపండు, ఉప్పు అన్నీ వేసుకొని వెల్లుల్లి అన్నీ వేసుకొని మెత్తగా రన్ చేసుకోవాలి. ఎమ్మి టేస్టీ కరివేపాకు పొడి రెడీ అండి. ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మిక్సీలో బాగా మెత్తగా రన్ చేసుకోవాలండి. అన్నంలోకి, ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చింతపండు 25 గ్రామ్స్ చెప్పాను కదా, అదండి. కరివేపాకు పొడి రెడీ అండి. అండ్ క్రిస్పీ రవ్వ దోశ అండి. రవ్వ దోశ మామూలుగా కాకుండా విత్ పొడి, కరివేపాకు పొడి అయినా వేసుకోవచ్చు, ఏదైనా పప్పు పొడి కానీ ఏమన్నా వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. 1 కప్పు సుజీ రవ్వ, 1 కప్ బియ్యపు రవ్వ, 1/4 కప్పు మైదా, అల్లము, పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని అందులో వాటర్ వేసుకున్నట్టు ఘాటు ఉంటుంది కదా, అల్లం ఘాటు. రవ్వ దోశ చాలా బాగుంటుందండి. వాటర్ వేసేసుకొని అల్లం, పచ్చిమిర్చి, సుజీ రవ్వ, మైదా, బియ్యపు పిండి, వాటరు, లైట్గా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత జీరా ఒక 1 స్పూన్ వేయాలండి. టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చినట్టు క్యారెట్, ఉల్లిపాయలు వేసుకొని దోశ పోసుకోవచ్చు. నేను పొడి దోశ కాబట్టి క్యారెట్, ఉల్లిపాయలు వేయకుండా అల్లం, పచ్చిమిర్చి, జీరా వేసుకున్నానండి. దోశ ఇది మామూలు దోశ కన్నా రవ్వ దోశ కాలేసరికి కొంచెం లేట్ అవుతుంది. రవ్వ దోశ కొంచెం కాలిన తర్వాత మీకు నచ్చిన పొడి, కరివేపాకు పొడి కానీ, ఇడ్లీ పొడి కానీ దానికి అతుక్కుపోతుంది. ఆయిల్ తక్కువ వేసామంటే అది అతుక్కోదు. కొంచెం తడి దోశ పెళ్ళి మీద నీట్గా రానట్టు కొంచెం ఆనియన్ వేసి రుద్దామనుకోండి, నీట్గా దోశ చాలా బాగుంటుంది. స్టిక్ అవుతుంది. పొడి అన్ని బాగా కాలాక అలా అన్నగా ఉంటే చాలా క్రిస్పీగా. చట్నీలో అన్నిట్లోకి టేస్ట్ బాగుంటుందండి. తింటేనే రవ్వ దోశ రుచి తెలుస్తుంది. ఇంకోటి కరివేపాకు పొడి కూడా ఇడ్లీలోకి తిని చూడండి ఒక్కసారి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ కామెంట్ మీ ఎలా ఉన్నాయో రెసిపీస్. ఏమన్నా చేంజెస్ ఉంటే మార్చుకుంటానండి.
ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్. కోర్స్, కుకింగ్ వీడియోస్, కర్రీస్, ఫన్నీ కోడ్స్, డివోషనల్ వీడియోస్. రియల్ ఎంత క్రిస్పీగా ఉంటుందో చూడండి. చట్నీ అతుకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.